టోటల్ సినిమా ఫీల్డ్. చిన్న సినిమా ఇంకా నష్టపోతుంది. ఇప్పుడు రేట్లు చిన్న సినిమాకి ఎలా నష్టం అంటారు? చిన్న సినిమాకి ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళు టికెట్ల రేట్లు ప్రతిసారి పెంచుకుంటూ పోవడం వల్ల కామన్ మ్యాన్ థియేటర్కి పోవట్లా. అవును, ఇప్పుడు పెంచమని చెప్పి ఇది ఉపయోగమే, ఉపయోగమే. కానీ ఇది ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుద్ది అనేది మళ్ళీ ఆలోచించాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, మినిస్టర్లు మారినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉంటారా? వాళ్ళు అనుకున్న ఆల్రెడీ పెద్దలు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి. ఇది రిలీజ్ రేపు సమ్మర్లో, ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి రాబోతున్నాయి పెద్ద సినిమాలు, 2 months పెద్ద సినిమాలు ఉన్నాయి. వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు మళ్ళీ పడుతున్నారు. దిల్ రాజుని కలుపుకొని ఇక్కడ అక్కడికి వెళ్ళాలని, ఇక్కడే రావాలని, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవాలని, అక్కడ ఆంధ్రాకి వెళ్ళాలని చేస్తున్నారు. కానీ దానికంటే ఎక్కువ చేయాల్సింది ముందు శ్రీతేజ్ గురించి వెళ్ళి పలకరించో, పరామర్శించో, ఓదార్చో, వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ అది మానేసి రిలీజ్ కాబోయే సినిమాలకి ఎట్లా కూడా చేద్దాం, బతిలాడదాం, రిక్వెస్ట్ చేద్దాం, టికెట్లు పెద్ద విషయం కాదు. నాకు తెలిసి అల్లు అర్జున్ ఫ్యామిలీకి వాళ్ళకి సహాయాన్ని ప్రకటించిన తర్వాత అందజేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటున్నారు, చేస్తారు. ఈ లోపల వాళ్ళు ఎంత ప్రకటించారో 25 లక్షలు ప్రభుత్వం ఇచ్చేసింది ఆల్రెడీ, చెక్ ఇచ్చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు ఆ తండ్రికి. ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మేమే ప్రభుత్వమే పెట్టుకున్నాం కూడా కోలుకునే వరకు అని చెప్పేశారు. మరి ఇంకా ఆ కుటుంబానికి వీళ్ళు చేయగలిగింది ఇంకేంటి? ఆర్థిక సాయమే. అదే అంటే ఫర్దర్ గా 2 కోట్ల 10 కోట్ల అది ఇంకా అవే ఏజ్ చేసినాయి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎలా జరుగుతుంది సార్? ఆర్థికంగా వాళ్ళు ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటేనే కదా. అదే తప్ప ఇంకేం చేయాలి? ఇది ఈ పక్క ఇలా జరుగుతామంటే ఆయన ఇంటి మీదకి వెళ్ళి రాళ్ల దాడికి జేఏసీ వాళ్ళు చేయటం. సో దాన్ని ఎలా తీసుకుంటారు? దాంట్లో ఏదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అసలు? ఓజేఏసీ వాళ్ళు ఎందుకు అనేది అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, శ్రీతేజ్ అనే వాడిని పట్టించుకోకుండా వీళ్ళు మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటున్నారు, మీ క్షేమం మీ ఓదార్పులు మీరు చూసుకుంటున్నారు అని పట్టించుకోవట్లేదు అని చెప్పి యాంగిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లస్ ప్రభుత్వం మీద అనవసరంగా అపనిందలేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు చేశారు ఆ విషయంలో. వాళ్ళు సరే వాళ్ళని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, అది వేరే విషయం. అది అంటే ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్లో జరుగుతున్నాయని చూసుకుంటే, ఒక పక్కన కావాలని చేపిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని, ఇంకో పక్కన సెంట్రల్ నుంచి ఎవరు చేపిస్తున్నారని, ఈ రకరకాలుగా పోతున్నాయి సార్ మ్యాటర్స్. అందరూ దీని అన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే, గంటల్లో అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి, ఒక చిరంజీవి గారు ఎంటర్ అయ్యి మాట్లాడితే, సంప్రదింపులు, సంధి కార్యక్రమాలు జరిపితే ఈ మ్యాటర్కి రాత్రే ఫుల్ స్టాప్ పడుతుంది. సరే లీగల్ ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరపాలంటారా? ఎస్, ఓకే, జరపాలి. లేదంటే ఎవరికి వాళ్ళు పట్టుదలతో, పట్టింపులతో పోతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో యాక్చువల్గా అరవింద్ గారికి చాలా మేధావి అనే పేరు ఉంది కదా. ఎందుకని తన సొంత కుమారుడికి తలెత్తినటువంటి ఇష్యూని ఆయన ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోయారు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగా జరిగిన దాంట్లో నా కొడుకు తప్పేమీ లేదు. నా కొడుకు నిజంగా ఎంత కష్టపడి ఇంత ఇది ఇచ్చినా, ఇంత హిట్ ఇచ్చినా కూడా వాడికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు అని ఇంకో దగ్గరకు నేను ఎందుకు పోవాలి అని ఏదైనా ఒక చిన్న ప్రిస్టేజ్కి వచ్చిన ఏమైనా ఫీల్ అయ్యాడు అంత తెలియదు. కానీ బట్ ఆయన బాధపడుతున్నాడు, నో డౌట్. అదే మేము సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆయన కూడా ముఖ్యమంత్రి లెవెల్లో పరిచయాలు ఉన్నాయి. ఫీల్డ్ సోకాల్ వాళ్ళంతా ఒకటి కదా చూస్తున్నాడు. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు, నా కొడుకు ఏం తప్పు చేయలేదు, జరగలేదు అన్న ఫీలింగ్తో ఉన్నాడు ఆయన. ఓకే, సో మొత్తం ఓవరాల్ నిన్న ప్రెస్ మీట్లో కూడా కొన్ని మ్యాటర్స్ చెప్పట్లే వాళ్ళు కొన్ని, ఎందుకంటే మాకు కొన్ని లీగల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము చెప్పకూడదు, మా మీద అభండాలు వేస్తున్నారు కాబట్టి అబద్ధాలు వేస్తున్నారు, వాటి క్లారిటీ ఇస్తానికే మేము మాట్లాడుతున్నాం అని చెప్పారు తప్ప అనౌన్స్మెంట్లు కానీ ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఇదని చెప్పట్లేదు వాళ్ళు. అది లీగల్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఏదైనా ఇటువంటి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్లో సోకాళ్ళు మేము పెద్దలను చెప్పుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక అవగాహనతో, వాళ్ళ అనుభవంతో దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి సార్. లేకపోతే ఇటువంటి వాటి వల్ల ఇంకా కాస్త కూస్తో జనం, ప్రజలు, అభిమానులు ఆరాధించే, నమ్మే సినిమా వాళ్ళకి భవిష్యత్తులో ఒక విలువలు ఉండవు, ఒక సినిమాకి మనుగడ ఉండదు. అదే సార్. మీకు అనిపిస్తుందా అంటే దీనివల్ల ఇలాగే జరిగితే కంటిన్యూగా, అంటే మనం నాగార్జున గారి ఇష్యూ చూసాం, ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తున్నాం, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టి చేస్తున్నట్టుగా
ఎందుకంటే వాళ్ళు ఇదివరకు కొంత బీఆర్ఎస్ గవర్నమెంట్కి కేటీఆర్ గారు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి సో ఈయన ఇప్పుడు ఈరోజు కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే ఇంకా కంటిన్యూ అయితే కనుక ఇండస్ట్రీ అటువైపు వెళ్ళే ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుందని కొంతమంది చేసేటువంటి వాదనకి మీరు సమర్థిస్తారు. అటువైపు అంటే సార్ ఆంధ్ర సైడ్ సినిమా ఎప్పుడు సార్ ఆంధ్ర వైజాగ్లో అంటే నిజానికి ఈరోజు ఇప్పుడు ఇది టెక్నాలజీ యుగం, ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడు మొదటి నుంచి కూడా సినిమాలన్నీ ఎక్కువ షూటింగ్ చేసింది ఎక్కడ సార్? చెన్నై సముద్రం ఒడ్డున, గోదావరి తీరం. గురుగారి సినిమాలన్నీ గోదావరి ఒడ్డున. చెన్నైలో ఉన్నప్పుడు కూడా, మద్రాసులో ఉన్నప్పుడు కూడా గోదావరి ప్రాంతం అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే అందరూ కూడా అటువైపు వచ్చారు. బడ్జెట్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు అంటే మీకు అక్కడే చేసేవాళ్ళు. అవును. ఇక సముద్రం అని అంటే అనిపోయి మీకు వైజాగ్. మనుషులు ఎక్కడున్నారు, ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు అనేది పెద్ద విషయం కాదు. షూటింగ్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా. అవును. కానీ ఇప్పుడు స్టూడియోల ఏర్పాటు అవన్నీ కూడా ఎక్కడ జరిగితే ఇండస్ట్రీ అక్కడ ఉందని అనుకుంటాం కదా. సో ఫ్యూచర్లో ఒకవేళ అక్కడ స్టూడియోలకి ఏర్పాటు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది సార్. సినిమా ఫీల్డ్ అనేది ప్రపంచం అంతా ఉంటుంది. సినిమా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, ఇక్కడ ఉంటుంది. ఇంకొంత డెవలప్మెంట్ ఆంధ్రాలో కావాలి. అంతెందుకంటే మన ఆర్ఎఫ్సిలో హిందీ సినిమాలు ఎన్ని షూటింగ్ చేసుకోవడం ఇప్పటికీ ఈ మధ్య సినిమాలు కూడా కొన్ని ఆపారంట భద్రతా భావం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఆగినాయి. షూటింగ్ రజనీకాంత్ సినిమాలు రీసెంట్ గా కూడా ఎక్కడే జరుపుకునే షూటింగ్ ఎక్కువ అన్నాత్తే కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. ఎందుకంటే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఆర్ఎఫ్సిలో అవకాశం ఉంది, డిస్టర్బెన్స్ ఉండదు దేనికి. అయితే ఇటువంటి జరగటం వల్ల భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ వాళ్ళు హైదరాబాద్లో షూటింగ్ చేయాలంటే భయపడతారు. ఒక అభద్రతా భావం ఉంటుంది కంపల్సరీ. హీరోల మీద ఏదైనా ఇటువంటి కేసులు, వీసులు, దాడులు, వీళ్ళు ఇటువంటివన్నీ, సినిమా వాళ్ళ మీద దాడులను, అరెస్టులను, గొడవలను భయపడతారు సార్. అందుకు వచ్చిన రిస్క్ అని. అదే దీనివల్ల ఇటువంటి వాటి జరగడం వల్ల ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న చలనచిత్ర పరిశ్రమ కూడా డిస్టర్బెన్సే. ఎస్పెషల్ ఇండియా అన్ని మీరు అన్న 2 లాంగ్వేజ్ ఇక్కడికి వస్తారండి హైదరాబాద్. ఒకప్పుడు చెన్నైలో చేసేవాళ్ళు. అవును, చెన్నైలో అంటే అప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ కేంద్రీకృతమై ఉండేది కదా. సౌత్ ఇండస్ట్రీకి అదే కేంద్రం కాబట్టి మొత్తం 4 భాషల సినిమాలు కూడా అక్కడే ఉండేవి. అవును. తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరికాళ్ళు కేరళ వెళ్ళిపోయారు, కర్ణాటక, బెంగళూరు, అక్కడ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. ఆర్ఎఫ్సి కావచ్చు, ఇంకేం వేరే లొకేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనం గర్వం. కాకపోతే ఇటువంటి డిస్టర్బెన్స్లు అనేవి ఉంటే టోటల్ చలనచిత్ర భయపడతారు సార్. భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడే ముడుచుకుంటారు. ఓకే. సో మొత్తానికి ఇదంతా కూడా ఈ అల్లు అర్జున్కి వచ్చినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో అది క్లియర్ కావాలంటే మీ ఉద్దేశంలో చిరంజీవి గారు వచ్చి ముందు అంతే సార్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రెస్టీజ్కి వెళ్ళిపోయో, ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళిపోయో, నేను ఈ తప్పు చేయలేదు అని, అట్లా అనేది ఇట్లా అనేది ఈ కాకుండా ఫుల్ స్టాప్ పడాలంటే మహాభారతంలో కృష్ణుడిలాగా, సరే కృష్ణుడు ఎవరికి సపోర్ట్ చేశారంటే ధర్మానికి పక్కన పెడదాం. ఒక సంధి కార్యక్రమం అనేది జరగాలి. అది ఓన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి, అందరికీ తెలిసి ఒక చిరంజీవి గారు చేయగలరు. ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్న ఆ సీనియారిటీ, ఆ హీరోయిజం, అదే ఆయన చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, అతను మాత్రం చేయగలడు. ఆయనతో పాటు మోహన్ బాబు గారు కూడా ఉంటే ఇద్దరు కలిసి వెళ్తే బాగుండేది. ఒక 2 సింహాల్లాగా ఉండేది. సరే ప్రస్తుతం మోహన్ బాబు గారు ఇంటి సమస్య ఉండటం వల్ల ఆయన ఆ పొజిషన్ లేడు కాబట్టి ప్రస్తుతం చిరంజీవి గారు నిమిషాల్లో డెసిషన్ తీసుకొని, పైగా తన ఇంటి మనిషి కాబట్టి ఇక్కడ నుంచి చెప్పనక్కర్లేదు. మెయిన్ అటు సైడ్ ప్రభుత్వాన్ని సమ్మటి వెళ్ళి కొంచెం సంప్రదింపులు జరిపి మాట్లాడావు. సరే తప్పు ఎవరిదైనా కావచ్చు, జరిగింది, ఇక జరగదు భవిష్యత్తులో, ఇంతటితో వదిలేద్దాం అనేది జరిపితే సమస్య అందరూ బాగుంటుంది. అది సార్ నా కోరిక, నా హోప్. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ అండి.